శత్రువులు ఎక్కడో ఉండరు. చెల్లెలు అక్కల రూపంలో మన ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఈ సినిమా డైలాగ్ 100% నిజమని అప్పుడు షర్మిల, ఇప్పుడు కల్వకుంట్ల కవిత నిరూపిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంపలో షర్మిల ఎలా సంక్షోభం సృష్టించిందో ఇప్పుడు కేసీఆర్ కొంపలో కవిత కూడా అలాంటి సంక్షోభమే సృష్టించబోతోంది. అవసరమైతే సొంత పార్టీ పెట్టుకునే ఆలోచన కూడా చేస్తోంది. అంతేకాదు బీజేపీలో కవితకి ఆఫర్ కూడా ఉంది. ఎలాగూ సొంతంగా బీసీ నినాదం ఎత్తుకుంది కదా, బలహీన వర్గాలకు రాజకీయ అధికారం అంటూ బీసీ నినాదం ఎత్తుకోవటమే కాకుండా తెలంగాణ ఏర్పడ్డాక బీసీలకు న్యాయం జరగలేదని పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తోంది కవిత. టీఆర్ఎస్లో కేసీఆర్ ఫ్యామిలీలో కవిత సృష్టించిన సంక్షోభం తెలంగాణ రాజకీయాలను మరో మలుపు దిప్పబోతోంది. కేసీఆర్ కుటుంబంలో కవిత రూటే సపరేటు. ఏ విషయంలోనైనా ముందుకెళ్లిపోవటంలో మిగిలిన వాళ్ళు ఎవరు కవిత ముందు పనికిరారు. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికి 5.5 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి జంకు బొంకు లేకుండా జనంలో తిరగటం, ఆపై కొత్తగా బీసీ నినాదం ఎంచుకోవటం ఆమెకు మాత్రమే చెల్లింది. ఆ సమయంలో కూడా కవిత ఆంధ్ర కాంట్రాక్టర్లు వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి విషయం జనం ఇంకా మర్చిపోలేదు. కుటుంబ పరంగా వచ్చిన మాటకారితనంతో కవిత ఏ ప్రశ్నకైనా ధీటుగా జవాబు చెప్పగలరు. తాను చేసిన తప్పును కూడా సమర్థించుకోగలరు. 2 కోట్ల రూపాయల విలువైన రిస్ట్ వాచ్ మీకెలా వచ్చింది అని ప్రశ్నిస్తే మేము వ్యాపారాలు చేయకూడదా, మేము సంపాదించుకోకూడదా అని ఎదురు ప్రశ్నించగలదు కవిత. అంతేకాదు డబుల్ బెడ్రూమ్కి దిక్కులేని స్థితి నుంచి బంజారా హిల్స్లో 200 కోట్ల రూపాయల ఇల్లు ఎలా సంపాదించావు అని అడిగితే కూడా తిరుగులేని సమాధానం చెప్పగలదు కవిత. ఇప్పుడు ఆ నమ్మకంతోనే కేసీఆర్కు కేటీఆర్కి ఎదురు తిరుగుతోంది. సొంత పార్టీ పెడతాను లేదా బీజేపీలోకి వెళతాను అంటూ వార్నింగ్ ఇస్తోంది. లేదంటే పార్టీలో నెంబర్ 2 పొజిషన్, 10 ఏళ్లలో సంపాదించిన వాటిలో సగం వాటా కావాలంటోంది ఆమె. మొత్తం మీద కవిత ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సొంతంగా పార్టీ పెట్టుకోవటం, బీసీల అభ్యున్నతి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లటం. రెండో ఆప్షన్ బీజేపీలో చేరిపోవటం, కేసుల నుంచి విముక్తి పొందటం. 2028 ఎన్నికల్లో బీజేపీ ద్వారా పోటీ చేసి లోక్సభలో లేదా అసెంబ్లీలో కాలు పెట్టడం. బీఆర్ఎస్లో ఉన్నంత కాలం తనను కేసులు వెంటాడుతూనే ఉంటాయి. అలాగే కేసీఆర్ చేసిన తప్పులకి తాను కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. పార్టీలో ఎలాగూ తనకు తగిన పొజిషన్ లేదు. బీఆర్ఎస్ నుంచి పాత మరకలు అన్నీ తొలగిపోతాయి. కొత్తగా రాజకీయ జీవితం మొదలు పెట్టచ్చు. లేదంటే లిక్కర్ కేసులు, అవినీతి ఆరోపణలు వెంటాడుతూనే ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని కవిత బీఆర్ఎస్ను వదిలిపెట్టాలనుకుంటోంది. బీజేపీలో చేరాలా లేక కొత్త పార్టీ పెట్టాలా అనేది ఇంకా తేల్చుకోవాల్సి ఉంది. ఏపీలో షర్మిల ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసిందో అదేవిధంగా కవిత కేటీఆర్ని, కేసీఆర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కవిత పార్టీలో ఉంటే జరిగే నష్టం ఎంత, కవిత బయటకు వెళితే జరిగే నష్టం ఎంత అనేది కేసీఆర్ ఇప్పుడు తేల్చుకోవాలి. దీన్ని బట్టి కవితను బుజ్జగించి పార్టీలోనే పెట్టుకోవాలంటే కవిత డిమాండ్లన్నింటికీ ఒప్పుకోవాలి. కవితను జనం నమ్మరు. ఆమె వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అని అనుకుంటే బయటకు గెంటేయవచ్చు. ఏం జరిగినా కవిత కేసీఆర్ని, బీఆర్ఎస్ను వదిలి బయటకు వస్తే మాత్రం షర్మిలలాగే ఆమెకు మేలు జరగకపోయినా బీఆర్ఎస్కి, కేసీఆర్కి మాత్రం దారుణమైన నష్టాన్ని చేయగలుగుతుంది. కవితని కేసీఆర్, కేటీఆర్ డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు. కవితని ఎంత తిడితే వాళ్ళకంత నష్టం. ఆమె రివర్స్ అవుతుంది. కవిత నోరు విప్పితే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చాలా దారుణాలు బయటకు వస్తాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు కొత్త అస్త్రం ఇచ్చినట్లు అవుతుంది. తెలంగాణ ఆడపడుచును ఇంట్లోంచి గెంటేశారు అనే అపవాదును కేసీఆర్, కేటీఆర్ భరించాల్సి వస్తుంది. రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన కేసీఆర్ కూతురు కవిత రూపంలో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కవితకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఏడాదిలో పార్టీ ఫినిష్ అయిపోతుంది. అప్పచెప్పకపోతే కవిత బయటకు వెళ్ళి నానాయాగి చేస్తుంది. కుటుంబ చదరంగంలో పావులను ఎలా కదుపుతాడు, కవిత దెబ్బ నుంచి ఎలా పట్టుకొని బయటపడతాడో కేసీఆర్ చూడాలి.